ధర్మ సందేశాల్లో భాగంగా మనం ప్రస్తుతం శ్రీ శివశక్తి పీఠం శ్రీ కీరు శ్రీమన్నారాయణమూర్తి గారి దగ్గర ఉన్నాం. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. గురువు గారు, చాలా మంది మనం మానవులు ఏమనుకుంటారంటే, పుట్టిన తర్వాత ఒకసారైనా కాశీ వెళ్ళి కాశీ యాత్రలో కాయ కానీ పండు కానీ వదిలి రావచ్చా అని చాలా అపోహలు అయితే ఉన్నాయి. అది ఏంటి అసలు? కాశీ వెళ్ళి కాయ కానీ పండు కానీ వదిలి రావచ్చా? ఓం నమ శివాయ. వాగాభ్యవ సంపృక్తౌ వాగార్థపతిపత్తైః జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వదిలి రావచ్చా అనే దానికంట మీరు అడిగిన ప్రశ్న బాగుంది. కాశీ అంటే మోక్ష మార్గానికి చాలా గొప్పది. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో కాశీ ఒక్కసారైనా వెళ్ళి రావాలనేది ప్రతి ఒక్కరికి కూడా తాపత్రయం అనేది ఉంటుంది. కానీ కాశీ వెళ్తారు, అక్కడ అన్నీ చూస్తారు, స్వామివారిని దర్శనం చేసుకుంటారు, అమ్మవారిని దర్శనం చేసుకుంటారు, గంగానదిలో స్నానం చేస్తారు, అనేక రకాలుగా అన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఒక పక్కన హరిశ్చంద్ర ఘాటు, ఒక పక్కన మణికర్ణిక ఘాటు, అక్కడికి వెళ్ళినటువంటి ఎవరైతే వెళ్తారో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇక్కడ మీరు బయలుదేరినప్పుడు ఎలాగైతే ఉందో అవన్నీ మర్చిపోతారు అక్కడ కాశీలో ఉన్నంత వరకు కూడా. తర్వాత ఎవరో పెద్దలు చెప్పినట్టు కాయో పండు వదులుతారు. ఏమండి, నేను ఎవరైనా ఉదాహరణకి ఏమిటంటే, కాశీ వెళ్ళాము, కాశీ వెళ్ళి వచ్చామండి, ఎవరో బంతి భోజనని పిలుస్తారు. పిలిచినప్పుడు అంటారు, మేము దొండకాయ వదిలేసామండి, ఇష్టమైంది, అమ్మో అది వడ్డించబోకండి అని చెప్తారు. లేకపోతే వంకాయ వదిలేసామండి, వంకాయ పెట్టొద్దు, మేము తినమండి అంటారు. లేకపోతే ఒక పండు వదిలేసామండి, ఆ పండు మేము తినమండి అని చెప్తూ ఉంటారు. అసలు వాస్తవం ఏమిటంటే, కాశీలో వదలవలసినటువంటిది కాయో పండు కాదండి. కాయో పండు వదిలేయమంటానికి కూడా కారణం, దానికి ఒక విధమైనటువంటి కారణం ఉంది. ముఖ్యంగా కాయము అంటే శరీరము, పండు అంటే ఫలము, అంటే శరీరాపేక్ష ఫలాపేక్ష, ఈ రెండు కూడా వదిలేయాలి. ఈ రెండు కూడా వదిలేయాలని అనుకుంటే మనం అరిషడ్వర్గాలను వదలాలి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సల్యము. ఈ అరిషడ్వర్గాలు ఎప్పుడైతే వదిలేసామో, స్వామి గంగానదిలో స్నానం చేసి ఇవన్నీ వదిలేసాము మేము అని చెప్పడానికి మూలం. అంటే శరీరాపేక్ష ఫలాపేక్ష లేకుండా, మొత్తం ఈ దేహానికి ఏ ఆపేక్ష లేకుండా వదిలేయటం అనేది ప్రథమ కారణం. అది అప్పుడు ఈ స్వామి ఏమనుకుంటాడంటే, అక్కడ ఉన్నంత వరకునే. చాలా మంది కాయ పండు అనేది మాత్రం వాస్తవం కాదు. కాయాపేక్ష ఫలాపేక్ష. కాయం అంటే శరీరం కనుక శరీరం ఆపేక్ష, శరీరాన్ని ఆశించినటువంటి ఫలం, ఈ రెండు కూడా వదిలేయటం అండి. వదిలిన తర్వాత అప్పుడు నా ఇంద్రియాలని నేను నా చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నాను ఈ రోజు నుంచి అని మోక్ష మార్గానికి దారి చేసేది ప్రథమ కారణం. చాలామంది వెళ్ళి వచ్చామండి, కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత కృష్ణారామం అనుకుంటాం, కాశీ యాత్ర గురించి చెప్పుకుంటూ మానేస్తారు. కాశీలో ఇంత అద్భుతంగా ఉంది, విశ్వేశ్వర స్వామి ఎలాగున్నాడు, లేకపోతే అమ్మవారు ఎలాగుంది, అన్నపూర్ణాదేవి, ఆ గంగానది ప్రవాహం ఎలాగుంది అనే విషయాలను 4 చెప్పుకుంటే మంచి మార్గంలో ఉండి, అవి ఏమీ లేకుండా లోకాభిరామాయణం గురించి మాట్లాడుకుంటారు. కాశీ వెళ్ళి వచ్చేస్తారు, 4 రోజులు మాత్రం చాలా పవిత్రంగా ఉంటారు. ఇంతకీ ఏమిటంటే, నేను చెప్పేది మొత్తం కంప్లీటు అరిషడ్ వర్గాల్ని ఎప్పుడైతే వదిలేసాడో, ఏ ఆపేక్ష లేకుండా, అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతంగా ఉండగలిగినప్పుడే నేను కాశీ వెళ్ళొచ్చానండి, మంచి ఫలితాన్ని లభిస్తుంది, నాకు చాలా మార్పు వచ్చింది అని చెప్పడానికి కాయో పండు వదిలి రావడం తప్ప, తిని కాయను పండు కాదండి వదిలేది. అక్కడ మనలో ఉన్నటువంటి దుర్గుణాలు వదిలేయాలి. అహంకారం, నేను అనే అహంకారాన్ని తప్పనిసరిగా వదిలేయాలి. అలాగ వదలటం వల్ల కాశీ వెళ్ళి వచ్చినటువంటి ఫలితం లభిస్తుంది. లేదనుకోండి,
ఇక్కడ చేసినటువంటి ఇక్కడ లోకాభి రామాయణం మాట్లాడుకునే విధానం అంతా ఉండి మళ్ళీ కాశీ ఇల్లు వచ్చిన ఫలితం ఎక్కడికి ఉంటుంది, ఏమీ ఉండదు. దాని గురించి అందరూ కూడా నేను తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనలో ఉన్నటువంటి అరిషడ్ గుణాలు మొత్తం కంప్లీట్ అక్కడ నేను వదిలేసి వచ్చాను. ఈ రోజు నుంచి కూడా నేను మంచి మార్గంలో ఉంటున్నానని చెప్పుకుంటంలో చాలా పవిత్రత ఉంది కనుక ప్రతి ఒక్కరూ తెలుసుకుని అలా నడుస్తారని భావిస్తున్నాను. భూయాత్తు